అమ్మ అండ్ చిన్నూస్ ఛానల్. ఈరోజు మా వీడియోలో నవీన్ పెళ్ళిలో మేము వెంకన్న బాబు కథ చెప్పించుకున్నాము. దాని గురించి మీకు మొత్తం చూపిస్తాం చూడండి. వెంకన్న బాబు పుట్టుక, ఆయన పెళ్ళి, ఆయన చెల్లి వచ్చి వెంకటేశ్వర స్వామి పెళ్ళి ఎలా జరిపిందో ఈ కథలో చూపించారు. మొత్తం అంతా కూడా దీని ఏంటంటే వెంకన్న బాబు కథ అంటారంట ఊళ్ళోని. మాకు కూడా అంత ఐడియా లేదు, మేమే ఫస్ట్ టైం చూసాము. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎవరైనా సరే ఇల్లు కట్టించుకున్న, పెళ్ళిళ్ళు చేసిన శుభ కార్యక్రమాలకి వీళ్ళని రప్పించి ఈ వెంకటేశ్వర స్వామి కథ చెప్పిస్తారంట. అందరూ కూడా అంటే అనుకుంటారంట, ఇలా జరిగితే మేము ఇలా చేస్తాము, మా ఇంట్లో పెళ్ళి అవుతే మేము వెంకన్న బాబు కథ చెప్పించుకుంటాము, మేము గృహప్రవేశం అవుతే వెంకన్న బాబు కథ చెప్పించుకుంటాము అని చెప్పేసి మొక్కుకొని ఈ కథ చెప్పించుకుంటారంట వీళ్ళందరూ కూడా. అలాగే మా ఊర్లో కూడా నవీన్ పెళ్ళికి ఎప్పుడో మా అక్క అనుకుందంట, మా నవీన్ చిన్నప్పుడు మా అక్క కూడా సేమ్ వీళ్ళని రప్పించి కథ చెప్పించారు. మాకు ఇదైతే చాలా కొత్తగా అనిపించిందండి. నేను, చిన్ను అందరం కూర్చుని, నవీన్, అనుష, చిన్ను మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. ఇది చూసి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఫస్ట్ టైం చూడటం కదా, ఇలా ఉంటుందా, ఇది పూర్వకాలం నుంచి కూడా వస్తున్న కథల్లో ఒకటి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి, ఇలా చెప్పేవాళ్ళు లేరు. మనకు అసలు ఇలాంటిది ఉంది అని కూడా మనకు తెలియదు కొంతకాలం పోతే. అంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి తెలియచ్చు, అది కూడా పెద్దవాళ్ళకి. ఇప్పుడు జనరేషన్కి అయితే అస్సలు తెలియదు. చిన్న నీకు అసలు తెలుసా ఇది ఏమన్నా? తెలియదు కదా. కావడం ఈ కథకి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథకి పచ్చకామల్ని ముందుకి ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పేరు పొందిపోయిందండి. అవునండి, చూసారండి, చూసారా? ఈ కథ మన కాపులు ఇంటబట్టబడింది. అవునండి, వరణానికి కాపులు, వైకుంఠ బిడ్డలు, వాళ్ళ ఇంటి పేరు సిక్కాల వారు. అవునండి, మన తాత పేరు కాటయ్య గారు, తండ్రి పేరు రామయ్య గారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా తిరుమల తిరుపతి యాత్ర ఆనాడు మోటార్ స్పీడ్ రైళ్లు కానీ, బస్సులు కానీ, బళ్ళు కానీ పుట్టమని టైంలో 3 నెలల పాటు కాళ్ళకి నడిచి వెళ్ళి మన వేడిగల్ల స్వామికి ఈ పెళ్ళికొడికి ఇలా ఎలాగానే నువ్వు ఇలా బయలుదేరుతావు బాబు, ఇక్కడ ఉంటావు గొప్పది. అమ్మా నేను చెప్పే మాట ఏమనంటారా? నేను అందరూ కూడా తల్లి అందరి 10 కాలాల పాటు సన్నగా సుడు తల్లి అని. నా పేరు నాగలక్ష్మి. జ్యోతిలక్ష్మి పెట్టుకుని వచ్చింది. ఏ అమ్మ పిలిచేవే అమ్మా? అమ్మా మాకు పోటు పాట కావాలంటున్నారు. పాట పాట పోటీ చేయాలి. ఎంత ఉయ్యాలు ఉంటారు కదా, అలాగా కదా.
బాక్స్ కూడా పట్టుకొచ్చి పిల్లలు కూడా తీసుకుని ఆడుకో చేతిలో బాక్స్. ఇప్పుడు శ్రీనివాసరావు గారు శనగలు అట్టుపొడి ఒక్కపొడి వేసేసి ప్యాకింగ్ చేసారు. ఎవరి ప్యాకింగ్ వాళ్ళకే. నేను 3 కోట్లు అలా మారుతా ఉండాలి. అందులో పసుపు తీయము. అమ్మ పసుపు తీసేద్దాము. పళ్ళు తీసుకున్నాము. తీసేద్దండి. మొత్తం తీసేద్దాము. అమ్మ పడుకునే వారు ఎవరు ఉండలేగలమ్మా. అమ్మ వారు వచ్చేది శికాయ మగాయ స్వామికి బంగారు పట్లి పలకిరిచ్చాడు. పల్లకి నందు మంచి ముత్యాలు పోసి సకలవారు అంటున్నారు. ఏమనండి మహానుభావ, 100 అబద్ధాలని ఒక కళ్యాణం చేయమన్నారండి. ఒక పెళ్లి చేయమన్నారు. అంతే కదమ్మా. నువ్వు నేల పెట్టి ఎక్కావు, మళ్ళీ నీకు దారి కనపడక పైకి అడ్డుపడి దాకా అంటులేదు. చేతి తీసుకెళ్ళా ఈ కథలు చెప్పేవాళ్ళు వాడపల్లి, గన్నవరం, ఈతకోట ఈ ప్లేసుల్లో మాత్రమే ఉన్నారని చెప్పారు. వీళ్ళు 7-8 మెంబర్స్ ఉంటారు. మనం ఫోన్ చేసి మాకు ఇలా జరిగింది, ఈ పని అయింది, మీరు రండి అంటే పలానా తారీఖున బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఒక నైట్ అంతా కూడా నైట్ టైం అంతా కూడా ఈవినింగ్ 6కి స్టార్ట్ చేశారంటే మార్నింగ్ 5 వరకు కూడా ఉండి ఈ కథ అంతా చెప్పి వాళ్ళని పూర్తిగా నవ్విస్తారన్నమాట అండి. ఈ స్టోరీ చెప్తూ మధ్య మధ్యలో జోక్స్ ఇంకా కామెడీ మొత్తం ఉంటుంది. మళ్ళీ అమ్మవారు రెడీ అవ్వి ఆ ఉగ్రరూపం అయ్యి బాగా చూపిస్తుంది ఆమె దుర్గమ్మ తల్లి. మనల్ని చాలా భయపెడతారన్నమాట. నిజంగా అమ్మవారే వచ్చారా అన్నట్టు చాలా మనం భయపడి అటు ఇటు మనం పరుగులు పెట్టేస్తాం. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. నాకు యూజువల్లీ ఇలాంటి థింగ్స్ నచ్చవు అండ్ ఇలాంటివి సపోర్ట్ చేయను. కానీ నేను ఎండింగ్ వరకు కూర్చొని చూసాను. ఎందుకంటే వాళ్ళు దుర్గామాత వస్తారు, భయపెడతారు అన్నారని ఇంట్రెస్టింగ్గా చూశాను. మీకు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆవిడ వస్తారు అని చైర్స్ అన్నీ తీసేయమన్నారు. మొత్తం ఖాళీ చేసి నుంచుంటే ఆవిడ స్టేర్స్ మీద నుంచి దిగుతూ వస్తారు అన్నారు. అందరం వెయిట్ చేస్తున్నాం.
చాలామంది పడుకోకుండా దుర్గామాత కోసమే వెయిట్ చేస్తున్నాను నుంచుని. కానీ వీళ్ళు రిటర్న్గా మనకి సర్ప్రైజ్ ఏం చేశారంటే మనమే దుర్గామాత దగ్గరికి వెళ్ళాలంట మెట్లెక్కి. మేమందరం చాలా భయపడ్డాం. నేనైతే వెళ్ళాము, మళ్ళీ పరుగులు పెట్టుకుంటూ వెంటనే కిందకు వచ్చేసాం. అందరం కూడా చాలా భయపడ్డాం మేమైతే. ఎలా వస్తారో, ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారని మేము చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూనే ఉన్నామండి. భయభ్రాంతులు అన్నమాట. నిజంగా భయపడుతూ ఉన్నాము. ఈలోపు ఒక అతను వచ్చి నడండి నేనే తీసుకెళ్తారని చెప్పేసి ఆయన మా దగ్గరుండి మమ్మల్ని పైకి తీసుకెళ్ళారు. అయినా మేము భయపడుతూనే పైకి వెళ్ళాము. ఎందుకంటే చాలామంది చెప్పారు ఆయన చాలా భయపెడతారు, దుర్గమ్మ తల్లి చాలా భయపడుతుంది, మీరు కేర్ఫుల్ అని చెప్పేసి అనడంతో మేము చాలా భయపడుతూ వెళ్ళాము. లాస్ట్కి అయితే చూసాము, చాలా భయం వేసింది. తర్వాత మమ్మల్ని కిందకి వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే ఆవిడ కూడా పరుగు పెట్టుకుంటూ కిందకు వస్తుందంట. సో మేమందరం భయపడ్డాం, చాలా స్పీడ్గా కిందకి వెళ్ళాము. కొండలకి పెట్టమ్మో పెట్టలకి ఎక్కడుంది స్వామి వందనాలమ్మా అగ్గులమే గుగ్గులమో
కూర్చోబెడదాం. అమ్మవారి కూర్చోబెడతాం తల్లి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పాదాలు కడిగి అప్పుడు ఉన్న నీతో కడిగినట్టు పని అయిపోతుంది కదమ్మా. ఆ నీతో కడిగేసి అమ్మవారి పాదాలు పసుపు రాసి బొట్టి పెట్టాను తల్లి. అమ్మవారితో నీకు బొట్టి పెట్టిస్తాము. ఎవరు కూడా వెళ్ళదు తల్లి. అమ్మవారు వెళ్ళేక కథ ఉందమ్మా. ఆడవాళ్ళు నోసిన కథ ఉంది. సారి కావాలి చిపుచురుపులు ఉన్నాయి తల్లి. మీరు కూర్చుంటే చెప్తాం తల్లి. అమ్మ ఒక ముగ్గురు మొబైల్ అయినా
వచ్చింది కాబట్టి ఆడపడుచుకోరు కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఈ సర్వమైన ఒకసారి ప్యాన్ వేసండి. గోవింద గాజులు వెంకాయలు గాని కానుక రూపంలో సమర్పించేవారు గాని ఇదే టైంలో సమర్పిస్తే మన విజయవాడ వెళ్ళి మన అమ్మని ఎంతైతే దర్శించుకుంటామో ఆ యొక్క దర్శన భాగ్యం మనకి పచ్చల మండపంలో కలిగి కొద్దిగా పొల్లలో నీళ్ళు ఇది పక్క తీసే బాబు. పొల్లలో నీళ్ళతో కడిగిన తల్లి ఊళ్ళో కాబట్టి ఆ నీళ్ళతో కడిగండి. పసుపు రాసి అమ్మవారికి పొట్టు పెట్టండి. వాళ్ళకి అమ్మవారి నష్టం మీకు పొట్టు పెడుతుంది. అమ్మవారు వచ్చింది కాబట్టి తల్లి ఎవరన్నా పసుపు కుంకాలు ఇచ్చేవారు కానీ కొబ్బరికాయ కుట్టేవారు కానీ సీఎం ఇచ్చేవారు కానీ దర్శన కానుకలు చెల్లించుకుంటే ఇదే సీఎం తల్లి కావాలమ్మా. గోవింద పెట్టద్దు అమ్మవారికి కష్టదానం ఇచ్చేవారు ఇక్కడ చదివిస్తారని కోరుతున్నాం. మా రావాలి ఆడపడుచు గారు అమ్మవారి కష్టం ఆ వేదికొండ స్వామి ఆ ప్రతివాద రెడ్డమ్మ తల్లి ఆ కామలూరు దగ్గర పురుషోత్తము లక్ష్మి అరవింద్ బాబు గారు అమ్మవారు వచ్చిందని 100 రూపాయలు ఇచ్చారు. ఆరణి గారి కుటుంబాన్ని ఆ వేదికొండ నామన అమర్త్ గారు అమ్మవారు వచ్చిందని 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వేదికొండ స్వామి ఆ ప్రతివాద రెడ్డమ్మ గోవింద నాయకురమణ రోజులు కళాభిమానులు వారి వారు ఇనుమాల శ్రీనివాస్ గారు వారి సతీమిని రాజరాజేశ్వరి గారు ఇలాంటి రోజున వారి అబ్బాయి కళ్యాణం నిమిత్తము వారి అబ్బాయి తెల్లవార్లు కూడానండి గోవింద గోవింద అంటూ గోవింద నామాన్ని అంటూ ఉంటారు.
చూడటానికి అయితే చాలా బాగా నచ్చింది, నాకు బాగా అనిపించింది. ఆ దేవుని గుర్తు చేస్తా ఉన్నారు ఇంకా నాకు నిద్ర అనిపించేసి అప్పటికే 3 అయిపోయింది. నేను ఉండలేక చిన్ను చెప్పమాట, చిన్ను నువ్వు చూస్తూ ఉండు, ఇంకెక్కడ నుంచి నేనైతే వెళ్తాను చిన్ను అని చెప్పేసి ఒక 10-15 నిమిషాలు కూర్చొని నేను వెళ్ళి పడుకునిపోయాను. కానీ తర్వాత మాత్రం మార్నింగ్ లేవగా నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో నేను మొత్తం చూడాల్సింది, మళ్ళీ చూస్తానో లేదో, నెక్స్ట్ ఏంటో నీకు ఎవరు చెప్పించుకుంటారో చెప్పించుకోరు కూడా మనకు తెలియదు. ఇంకా మనం వల్ల ఎవరింటికి వెళ్ళం, విలేజ్లో ఉండి అంత టైం కూడా మనకు తెలియదు. నేను చాలా బాధ అనిపించింది. చిన్న అయితే మొత్తం రికార్డ్ చేసింది, వీడియో మొత్తం చూడండి. ఇది వెంకటేశ్వర స్వామి పెళ్లి చాలా కామెడీగా చేశారు పెళ్లి, ఎందుకంటే ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ వాళ్ళు కూడా కావాలని కామెడీ కోసం పెళ్లి ఇలా చేశారు. కెత్తకథల సినిమాలో అల్ల నరేష్ జోడి ఉంది చూడు, మరి అదే రామకృష్ణ ఎందుకు ఇలాంటి బండ ఉందైనా వీళ్ళు 4 మనుషులు వేసి వెనకాల తొయ్యాలి, లారీ తోసారు. ఆరు చలికి నొక్కుపోయి చచ్చగా దగ్గర కూర్చున్నారు. కాండి బాబు మంత్రి గారు పెట్టారండి, శ్రీనివాసరావు గారు. రాజేశ్వరి గారు పంతులు గారు నెట్టారమ్మా. ఎవరంటే పేరేం పేరండి పంతులు గారు? ఎవరి బాబు పట్టారు ఆయన తగ్గొట్టు కొడతారండి ఆయన ఇప్పుడు మంచి గాఢతలో ఉండండి. అయితే పంతులు గారు ఎలా వస్తున్నారు? అలాగండి. తాతయ్య తాతయ్య పంతులు తాతయ్య పంతులు తాతయ్య బాబు ఒక ఎండ లేదు, ఒక వాన లేదు, ఈ గుడిగే తల్లి గొడుగు ఇలా అమ్మరెల్లా కాదు, డాన్సెల్లా కాదు, ఏదన్నా ఇంటిలో మగ్గ ఇదేమో మగ్గ పువ్వు మగ్గ అరిగెరు గుడిగండి. ఇది నేను చెప్పి కన్నా నేను వేసుకుంటా, వేసుకోమంటావా? వేసుకున్నాను చూసుకో. ఇలా వేసుకుని ఇలా వేసుకుని ఇలా కూర్చోవాలి. వెళ్ళిపోలేదండి. మీరు పప్పు ఎక్కువ మనం బేసిక్ లో పడతారేమో, ఆ గ్యాస్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఓ చక్రం జరిగిపోయింది. ఆ మొక్కలు ప్రతి పొన్నానికి ఒకసారి వెళ్తే ఆ ప్రేపనాయన ముట్టుకున్నావు అనుకో, నీకు పుట్టకథలు ఉన్నామా? ఇప్పుడు పశువులు జరిపేలాగా ఎంతమంది వాళ్ళు చేయించారండి. పైన పచ్చగా ఉంటుంది, లాన్ మెత్తగా ఉంటుంది. ఈ శనివారం అయితే జత 6 రూపాయలు, ఆదివారం అయితే 4-5 రూపాయలు. పళ్ళు రాలిపోతాయి. సో ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా నచ్చిందో, దుర్గామాత వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్స్లో టైప్ చేయండి. మాకైతే చాలా నచ్చింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. అండ్ అన్నయ్య పెళ్లి వీడియో కూడా ఈ వీక్లో పెడుతున్నాము, సో డోంట్ మిస్ దాట్. And stay tuned for all of our upcoming videos, and please support our channel by liking and subscribing, and also sharing and commenting this time. Thank you.